ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన సుహాస్ నటించిన సినిమా హే భగవంత్. ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ సినిమా భలే ఉందబ్బా. ఫుల్ కామెడీతో పాటు మనసుని టచ్ చేసే ఎమోషన్ కూడా ఉంది. అయితే అందరూ మాట్లాడుకుంటున్న ఆ బిజినెస్ పాయింట్ ఏంటో తెలుసా? అది ఇప్పుడే చెప్పానంటే మజా పోతుంది, పెద్ద సస్పెన్స్ పోతుంది. కానీ గుర్తు పెట్టుకోండి, ఒక్క క్షణమైన సినిమాకి కనుక లేట్గా వెళ్ళారంటే మరణం మిస్ అయిపోతారు. షో సమయానికి థియేటర్లో ఉండేలాగా చూసుకోండి. ఈ సినిమాలో సుహాస్ పేరుకే హీరో, కానీ కథ అంతా ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సినిమా అయిపోయాక మాత్రం నరేష్ గారే అసలైన హీరో అనిపిస్తుంది. ఆయన క్యారెక్టర్లో అంత డెప్త్ ఉంది. ఈ సినిమాలో యాంకర్ శ్రవంతి కూడా నటిస్తున్నారు. యాంకర్ శ్రవంతి కూడా మంచి క్యారెక్టర్ని ప్లే చేశారు. ఇంకా సెకండ్ హాఫ్లో ఆయన ఇచ్చే ఎంట్రీ అటు నవ్విస్తూ ఇటు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. అటు వెన్నెల కిషోర్ గారికి కూడా చాలా కాలం తర్వాత ఒక మంచి పవర్ఫుల్ రోల్ దొరికిందని చెప్పవచ్చు. ఆయన చేసే కామెడీ ఎప్పుడు బాగుంటుంది, కానీ ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ నిర్ణయాలు చాలా కొత్తగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా సుహాస్ సుదర్శన్ వాళ్ళ సరదాగా తీసేస్తారు. ఏదో మిస్ అవుతుంది అనే లోపలే ఇంటర్వెల్ దగ్గర ఒక అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది. అక్కడి నుంచి కథ మొత్తం వేరే లెవెల్కి వెళ్తుంది. సెకండ్ హాఫ్ అంతా ఒకే చోట జరిగినా ఎక్కడ బోర్ కొట్టదు. ఇంకా టైటిల్ ఎందుకు మార్చారని అందరు అనుకున్నారు కదా. ఈ సినిమాని చూస్తే ఆ విషయం మీద క్లారిటీ వచ్చేస్తుంది. కరెక్ట్ నిర్ణయమే తీసుకున్నారని మీకు కూడా అనిపిస్తుంది. డైరెక్టర్ గోపి అక్షర టీం వాళ్ళ దగ్గర ఉన్న ఒక యూనిక్ పాయింట్ ని చాలా చక్కగా ప్రవేశం చేశారు. వివేక్ సార్ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక పెద్ద హిట్. కేవలం నవ్వించి వదిలేయకుండా క్లైమాక్స్ వచ్చేసరికి మనల్ని ఆలోచించేలాగా చేస్తారు. సో ఫ్రెండ్స్, మంచి కామెడీతో పాటు హార్ట్ టచ్ ఎమోషన్ కావాలి అంటే కళ్ళు మూసుకొని ఈ సినిమాని చూసేయండి. రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.